అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ 2025 కి సంబంధించి తెలంగాణ వాళ్ళది ఇది టిఎస్ గెస్ పేపరు। ఇది సేమ్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట। అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు సెక్షన్ ఏ లో, సెక్షన్ బి లో, సెక్షన్ సి లో సేమ్ అలాగే ప్యాటర్న్ లో ప్రిపేర్ చేయబడింది। నెక్స్ట్ ఏంటంటే ఇంతకు ముందు మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్టులు గెస్ పేపర్స్ అప్లోడ్ చేశాం కదా 2024 కి సంబంధించి। ఆ సిలబస్ లో నుంచి ఏ సబ్జెక్టులు కూడా సిలబస్ మారలేదు। ఏ సబ్జెక్టు కూడా చాలా మంది సాంస్క్రిట్ ఇంకా తెలుగు ఇంగ్లీష్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు గెస్ పేపర్స్ 2025 కి సంబంధించి। సిలబస్ చేంజ్ అవ్వలేదు కాబట్టి మొత్తం అవే వీడియోస్ చూసుకుంటే మీకు సరిపోతుంది। ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ఒకసారి ఇది గమనించండి। అవి చూసుకున్నా కూడా మీకు సరిపోతుంది అనమాట। మళ్ళీ ప్రిపేర్ చేసినా కూడా ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి ఒక 4-5 ఇయర్స్ వి చదవండి। తర్వాత ఇంపార్టెంట్ లిస్టులు గెస్ పేపర్లు చూసుకున్నట్లయితే మీరు 100కి 100% అటెంప్ట్ చేయగలరు అనమాట। ఓకే, నేనైతే ఇప్పుడు సివిక్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఏపీ అప్లోడ్ చేశాను, ఇప్పుడు తెలంగాణ అప్లోడ్ చేస్తున్నాను। ఎకనామిక్స్ సివిక్స్ ఏపీను టీఎస్ రెండు అప్లోడ్ చేస్తాను నేను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్వి। సో ఆ వీడియోస్కి అయితే చూసుకోండి। మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంపార్టెంట్ లిస్టుల నుంచి కూడా చూడండి। ఇది చూడండి, సెక్షన్ ఏలో 5 ఇస్తారు, 3 రాయాలి కాబట్టి నేనైతే ఈ ఇయర్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట। ఇంకొక క్వశ్చన్ అడిషనల్ గా, ఇదొకటి అడిషనల్ గా నేర్చుకోండి, ఎందుకంటే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నాయి। ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి మీకు ఎగ్జిక్యూటివ్ అనేది 2 మార్క్స్ లో రావచ్చు, తర్వాత డెమోక్రసీ 2 మార్క్స్ కి రావచ్చు, లేదా రైట్ ఎనీ 2 మెరిట్స్ లేదా రైట్ ఎనీ 2 డిమెరిట్స్ అట్లా రావచ్చు। రైట్స్ ఉన్నాయి కదా, రైట్స్ అని డెఫినేషన్ కూడా రావచ్చు అనమాట। అలాగా మీరు 10 మార్క్స్ వి చదివేటప్పుడు దాంట్లో మీకు 5 మార్క్స్ కి ఇచ్చినా 2 మార్క్స్ కి ఇచ్చినా మీరు రాసేలాగా ఉండాలి। ఇది నేను ఎప్పుడు చెప్పే విషయమే, మళ్ళీ చెప్తున్నాను। ఇంకో విషయం ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసి రావండి। ఒకవేళ ఏదైనా రాంగ్ ఇచ్చినట్లయితే మీకు మార్క్స్ అనేది కంపల్సరీగా యాడ్ అవుతాయి। ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు। ఆన్సర్ చేసే ముందు 1కి 2 సార్లు క్వశ్చన్ చదువుకోండి। ఇది వచ్చేసి సెక్షన్ బి లో 5 మార్క్స్ వి, ఇవి వచ్చేసి చూడండి ఈ 5 క్వశ్చన్స్। నెక్స్ట్ నేను చూపిస్తాను। మీరు క్వశ్చన్ రాసే ముందు 1కి 2 సార్లు చదువుకోండి, ఎందుకంటే వేరే క్వశ్చన్ కి వేరే ఆన్సర్ రాసే ఛాన్సెస్ ఎక్కువ ఏ సబ్జెక్ట్స్ లో అంటే సివిక్స్ ఎకనామిక్స్ లోనే జరుగుతూ ఉంటాయి। నేను చాలా సార్లు స్టూడెంట్స్ నుంచి విన్న కంప్లైంట్, అయ్యో నేను ఆ క్వశ్చన్ అనుకుని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేసి వచ్చినాను మేడం అని అంటూ ఉంటారనమాట। కాబట్టి 1కి 2 సార్లు చదివి ఆన్సర్ చేయండి। మీకు ఒకవేళ రాని పక్షంలో ఏదో ఒకటి రిలేటెడ్ గా కూడా రాసి రాండి, మీ అదృష్టం। ఒక్కొక్కసారి మార్క్స్ యాడ్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటాయి, అంటే ప్రతిసారి అలాగే చేయమని కాదు। రాని టైంలో మీరు ఎగ్జామ్ లో 3 అవర్స్ కూడా కంపల్సరీగా కూర్చొని మీకు వచ్చింది అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్। మీరు ఇయర్ మొత్తం ఎంత చదివినా ఈ 3 అవర్స్ లో ఏం చేశారనేది చాలా ఇంపార్టెంట్। ఇవి సెక్షన్ సి లో 2 మార్క్స్ వి, ఆ టైం ఒకటే అయిపోతే మీరు ఏం చేయలేరు అనమాట। సో ఆ 3 అవర్స్ మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండి ఆన్సర్స్ అనేది కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది। ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి। నేను చెప్పాను కదా, ఈ సాంస్క్రిట్ తెలుగు ఇంగ్లీషు కామర్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చూసుకోండి, సరిపోతాయి మీకు। అవన్నీ మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అని గెస్ పేపర్ అని మన ఛానల్ 3loki6600 యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో వెతికితే దొరుకుతాయి అనమాట। ఒకసారి నేను ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3loki6600।